గూర్చి, అపోస్తుల విశ్వాస ప్రమాణమును గూర్చి వివరించి చెప్పవలసిన బాధ్యత సంఘ కాపరికి ఉందండి. ఎందుకంటే సంఘంలో కొత్త వారు చేర్చబడుతూ ఉంటారు, వారికి తెలియాలి. ఎంత ఆశీర్వాదం ఉందా! అయ్యో, ఈ చనిపోయే బ్రతుకు కొరకు, ఈ మట్టిలో కలిసిపోయే మృతమైన ఈ శరీరం కొరకు ఎంత కష్టపడతాం మనం. అసలైన రాజ్యం ఉందా, నిత్యరాజ్యం. ఆ రాజ్యం కొరకు మనం బ్రతకాలని ఇక్కడ పాపంలో, లోకంలో బ్రతుకుతున్న వారికి పరలోకం మీద ఆశ పుట్టించాలి. దేవుని స్తోత్రం. పరలోకము వైపు వారి మనస్సును తిప్పాలి. అంటే దేవుని వైపు వారిని ఆకర్షితులుగా చేయాలి. అది సంఘ కాపరి యొక్క బాధ్యత. ఆయన తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని మనం చదువుకున్నాం. చూడండి చూడండి ప్రియులారా, పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి, నెక్స్ట్ ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియో నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడండి? ఆయన పరలోకం నుండి వచ్చాడు. మనం ఎత్తబడతాము. తర్వాత ఇక్కడ ఏమని ఉందంటే, ప్రియమైన దేవుని వారలారా, సజీవులకు మృతులకు ఆయన తీర్పు ఇస్తాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు ఈ వాక్యాలు కూడా చాలా మంది చెప్పరండి పాస్టర్లు. ఎందుకంటే తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తుకి అధికారం